రైతు సోదరులందరికీ నమస్కారం. నా పేరు తేజ శ్రవణ్ కుమార్. నేను ఐపీఎల్ బయాలజికల్లో నల్గొండ టెరిటరీ మేనేజర్గా పనిచేస్తున్నాను. ఈరోజు మీ ముందుకు రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన నల్గొండ జిల్లాలో ఎక్కువగా సాగు చేసే పంట వరి. వరిలోని మనకు ఎక్కువగా మనము డిఏపి కానీ 20-20-0-13 కానీ 14-35-14 కానీ 15-15 కానీ 15-17 కానీ ఇవన్నీ కూడా వాడడం జరుగుతుంది. వీటితో పాటు ఇవి ఎక్కువగా వాడడం వల్ల మన భూమి యొక్క సారం అనేది దెబ్బతింటుందన్నమాట. ఎందుకంటే మనకు ఎక్కువగా కెమికల్స్ వాడడం వల్ల ఈ మన 100 కేజీల డిఏపి వాడడం వల్ల అందులో 46% భాస్వరం ఉంటే అందులో మనకు మొక్క తీసుకునేది 30% తీసుకుంటుంది. మిగిలిన భాస్వరం కూడా మనకు భూమిలో మిగలడం జరుగుతుంది. వీటిని మిగిలి ఉన్న భాస్వరాన్ని మనకు మొక్క కరిగించి మొక్కకు అందించే అవశేషాలు ఏమన్నా వాడితే మన భూమి యొక్క చౌడుదనం అనేది పోతుందన్నమాట. అండ్ కెమికల్ని కూడా మనము 50% రిడ్యూస్ చేయవచ్చు. ఇది ఎలా అంటే, మన ఐపీఎల్ బయాలజికల్ వారి పోస్టర్ పిఎస్బి బ్యాక్టీరియా అనేది ఉంటుంది, ఫాస్ఫరస్ సాల్యుబులైజ్డ్ బ్యాక్టీరియా. ఇది మన 100 కేజీల డిఏపి వేసే బదులు 50 కేజీల డిఏపి అండ్ మన పిఎస్బి పోస్టర్ సాల్యుబులైజ్డ్ బ్యాక్టీరియా ఒక బ్యాగు కలిపి వేసుకున్నట్టయితే మనకు భూమిలో ఉండే భాస్వరాన్ని మొక్కకు అందియడంతో పాటు భూమిలో ఉన్న మన ఉదజని పిహెచ్ వాల్యూని బాగా పెంచడం జరుగుతుంది. దీనివల్ల మన భూములు ఎక్కువగా చౌడు బారకుండా చాలా మంచి ఉంటాయన్నమాట. అండ్ కెమికల్ పర్సెంట్ని కూడా బాగా రెడ్యూస్ చేయడం చేస్తుంది. ఇలా రెడ్యూస్ చేయడం వల్ల మన భూమి యొక్క సారం పెరుగుతుంది. భూమి సారంతో పాటు పిహెచ్ వాల్యూ అనేది బాగా పెరిగి మన భూమిలో చౌడు బారకుండా ఉంటాయన్నమాట. ఇది ఐపీఎల్ బయాలజికల్ ఐపీఎల్ బయాలజికల్ కంపెనీలో మనకు పిఎస్బి బ్యాక్టీరియా అనేది పోస్టర్ దొరుకుతుంది. దయచేసి రైతు సోదరులు గమనించి మన భూమి యొక్క సారాన్ని పెంచుతూ కెమికల్ యొక్క ఉత్పాదకతని తగ్గించి 50% కెమికల్ 50% ఇలా వాడడం వల్ల మన భూమి యొక్క సారం బాగా పెరుగుతుంది. దయచేసి రైతు సోదరులందరూ గమనించి ఐపీఎల్ బయాలజికల్ వారి పిఎస్బి ఫాస్ఫరస్ సాల్యుబులైజ్డ్ బ్యాక్టీరియా వాడాలని కోరుకుంటున్నాను. జై హింద్, జై జవాన్, జై కిసాన్.